తొలిసారిగా మంచు ఫ్యామిలీలో భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్న చిత్రమ కన్నప్ప. కలెక్షన్ కింగ్ టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కన్నప్ప చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. తిన్నడు పాత్రలో మంచు విష్ణు నటించారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ఫిల్మ్గా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా జూన్ 27న విడుదల చేశారు. ఈ క్రమంలో కన్నప్ప సినిమా బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత, మంచు విష్ణు సినిమాకు ఎన్ని కోట్లు నష్టం వచ్చిందనేది వివరాల్లోకి వెళ్తే, ప్రతి భాష నుంచి టాప్ స్టార్ నటించడం, పైగా హిందూ పురాణాలను చెప్పిన చిత్రం కావడంతో కన్నప్ప సినిమాకు ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, హిందీలో జయంతిలాల్ గడా, కర్ణాటకలో రాక్లైన్ వెంకటేష్, కేరళలో మోహన్ లాల్కి చెందిన ఆశీర్వాద్ పిక్చర్స్, నార్త్ అమెరికాలో వసారా ఎంటర్టైన్మెంట్, మలేషియాలో డిఎంవై క్రియేషన్స్ సంస్థలు రిలీజ్ చేశాయి. తెలుగు స్టేట్స్లో 650, ఇండియాలో 4000, ఓవర్సీస్లో 600 థియేటర్లలో విడుదల చేశారు. ఇలా వరల్డ్ వైడ్గా ఈ చిత్రం 5250 థియేటర్లలో విడుదలైంది. ఇక కన్నప్ప చిత్రం లాభాల్లోకి రావాలంటే ₹90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, ఒక 80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయాలని ట్రేడ్ నిపుణులు విలువకట్టారు. మంచు విష్ణు కన్నప్ప చిత్రం విడుదలై 17 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ఇండియాలో బాక్సాఫీస్ వసూళ్లు ఇలా ఉన్నాయి. ఓపెనింగ్ డే 13 కోట్ల గ్రాస్, రెండవ రోజు 10 కోట్లు, మూడవ రోజు 1000 కోట్లు, నాలుగవ రోజు 3 కోట్లు, ఐదవ రోజు 2.5 కోట్లు, ఆరవ రోజు 1.35 కోట్లు, ఎనిమిదవ రోజు 70 లక్షలు, తొమ్మిదవ రోజు 75 లక్షలు గ్రాస్ వసూలు చేసిందని శాక్ నెలకు రిపోర్ట్ ఇచ్చింది. ఇక 10వ రోజు 68 లక్షలు, 11వ రోజు 22 లక్షలు, 12వ రోజు 16 లక్షలు, 13వ రోజు 15 లక్షలు, 14వ రోజు 13, 15వ రోజు 4 లక్షలు, 16వ రోజు 4 లక్షలు, 17వ రోజు 3 లక్షలు మాత్రమే ఇండియా నెట్ వసూలైంది. నార్త్ అమెరికా, మలేషియాలో కన్నప్ప చిత్రం భారీగా విడుదలైంది. మొదటి రోజు 2 కోట్లు, రెండవ రోజు 1.60 కోట్లు, మూడవ రోజు 40 లక్షలు, నాలుగవ రోజు 30 లక్షలు, ఐదవ రోజు 40 లక్షలు, ఆరవ రోజు 15 లక్షలు, ఏడవ రోజు 20 లక్షలు వసూలు చేసింది. ఇక రెండవ వారంలో 5 లక్షలు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఓవర్సీస్లో 5.10 కోట్లు వసూలైంది. ఇక కన్నప్ప చిత్రం తెలుగు స్టేట్స్లో 26.98 కోట్లు నెట్, తమిళంలో 77 లక్షలు, హిందీలో 397 కోట్ల నెట్, కన్నడలో 28 లక్షలు, మలయాళంలో 73 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇలా ఇండియా నెట్ 32.93 కోట్ల వసూలు చేసిందని శాక్ నిల్కే రిపోర్ట్ తెలిపింది. ఇక ఇండియా గ్రాస్ 36.81 కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా ఇండియా గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ వసూళ్లు కలుపుకుని 41.91 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని శాక్ గణాంకాలు తెలుపుతున్నాయి. మరోవైపు వరల్డ్ వైడ్గా 50 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు ప్రకటిస్తున్నాయి. ఏదేమైనా ఈ లెక్కన కన్నప్ప చిత్రంకి 30 కోట్లకు పైగానే నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా ఫైనల్ కాకపోవడం గమనార్హం. హిందీ శాటిలైట్ రైట్స్ను 20 కోట్లకు అమ్మారు. ఇదితో కన్నప్ప చిత్రం ఫైనల్గా 10 కోట్ల రూపాయల నష్టాన్ని చూసింది.